ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఆదాయం 11గా గోచరిస్తూ ఉంది, వ్యయం 5గా కనపడుతూ ఉంది, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా కనపడుతూ ఉంది. వీరికి ఆదాయం చాలా బాగుంది, ఖర్చు చాలా తక్కువగానే ఉంది. అయితే రాజ్యపూజ్యం 2, అవమానించే వాళ్ళు 6గా కనపడుతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాలలో కూడా చాలా ఆశాజనకంగానే గోచరిస్తూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి. కానీ చేసే పని మనసు పెట్టి చేస్తే కొంచెం కష్టం ఎక్కువ పడితే ఫలితం మాత్రం తప్పకుండా ఈ రాశి వారికి వచ్చి తీరుతుంది. గత సంవత్సరం మీద పోలిస్తే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. అలాగే దానివల్ల కొంత మనస్తాపానికి గురయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కష్టే ఫలి అన్నట్లుగా కనపడుతుంది. గురువు యొక్క అనుకూలత ఉన్నట్టు చేత విద్యార్థులు కష్టపడితే మాత్రం ఫలితం వచ్చి తీరుతుంది. విదేశీ యానం చేయగలుగుతారు. అలాగే కష్టానికి తగ్గ ఫలితం మాత్రం తప్పకుండా ఈ సంవత్సరం విద్యార్థులకి వచ్చి తీరుతుంది. ఆదాయం ఉంటుంది, కానీ వీరికి 10 మందిలో తెలియకుండానే మోసపోయే పరిస్థితులు ఉంటుంది. నమ్మించి మోసపోయే పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఎవరినైనా నమ్మి డబ్బిస్తే అవి మీకు తిరిగి రావటం కష్టంగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని అవమానించే వారు ఎక్కువగా ఉంటారు. మీరు చేసే పనిని గుర్తించలేని పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటారు. అంటే మీరు ఎంత కష్టపడినా కూడా దానికి గుర్తింపు రాదు. సినీ కళాకారులకి వీరికి కష్టపడతారు, ఫలితం కూడా వస్తుంది, కానీ అవార్డు నాకే వస్తుంది, గుర్తింపు వస్తుంది అనుకుంటారు. కానీ చివరి క్షణంలో వీరికి అవార్డుల్ని అందుకోలేరు. ఎందుకనంటే వీరి కష్టాన్ని గుర్తించలేని స్థితి ఉంటుంది. అక్కడ వీరు నిరాశపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. అలాగే ప్రజలు వీరికి అందరూ కూడా వీరికి అనుకూలంగా ఉంటారు. కాకపోతే హైకమాండ్ దగ్గర వీరు గుర్తింపు పొందలేరు. తెలియకుండా వీరి మీద కొంత నెగిటివ్ ఫలితాలు వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు చెవిన పడటం, వీరిపైన సరైన గుర్తింపు పొందలేని స్థితిలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. కానీ కష్టపడితే ఫలితం వచ్చి తీరుతుంది. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలు కొంత జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల నడుమ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటిని అధిగమిస్తూ ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే వీరు సమయానికి తింటూ, అలాగే నిద్ర విషయంలో కూడా కొంత జాగ్రత్త టైం పాటిస్తూ ఉంటే వీరు అనారోగ్య సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. ఎందుకంటే పని ఒత్తిడో, ఖాళీ లేని బిజీ షెడ్యూల్ వల్ల మీరు నిద్రను పట్టించుకోరు, తిండిని పట్టించుకోరు. దానివల్ల మీకు అనారోగ్య సమస్యలతో పాటుగా మనస్తాపానికి గురవుతారు. కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువగా ఉంటుంది. వీటిని మీరు అధిగమించాలి. అదేవిధంగా అలాగే షేర్ మార్కెట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం యావరేజ్గా కనపడుతుంది, కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు కూడా యావరేజ్గా కనపడుతున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం మాత్రం తప్పకుండా వస్తాయి. పాత రుణాలన్నీ తీరతాయి, కానీ కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తూ ఉంది. గృహయోగం కనపడుతుంది, వాహన యోగం కనపడుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా కనపడుతుంది. వాహన గండాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించాలి అంటే నేను చెప్పినట్టుగా ఈ చిన్న రెమెడీ ఆచరించండి. అరే నాకు వాహన గండం ఉందా అని భయపడద్దు. ఎందుకనంటే ఈ గ్రహాలన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఉంటుందని మనం విశ్వసిస్తున్నాం. అందుకే ఈ పంచాంగ శ్రవణం విని మీరు అధైర్యపడకుండా నేను చెప్పే ఈ చిన్న రెమెడీ ఆచరిస్తే మీకు మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. మీకు ఈ సంవత్సరం ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేయాలి. అంటే ఏం చేయాలి? శ్రీశైలంలో ఆయన్ని దర్శిస్తూ ఉండాలి, అమ్మవారిని దర్శిస్తూ ఉండాలి. రాహు యొక్క అనుకూలత కొరకు అమ్మవారిని దర్శిస్తూ ఉండండి. అలాగే శ్రీశైలంలో పరమేశ్వరుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అభిషేకార్చనలు చేస్తూ ఉండండి. దీనితో పాటుగా మేడు చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడకు వెళ్ళండి.
మేడి చెట్టు మీకు దొరక్కపోతే చింత చెట్టు, అది కూడా ఎక్కువ వయసు ఉన్న చింత చెట్టు, మేడి చెట్టు మీకు దేవాలయాల్లో దొరుకుతుంటుంది. మేడి చెట్టు అలాగే చింత చెట్టు చాలా పరిసర ప్రాంతాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ చెట్టు వద్దకు వెళ్ళి మీకు కుదిరినప్పుడల్లా, అది ఈ సమయం ఆ సమయం కాకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి ఆ చెట్టుని అలా హక్ చేసుకుని మీ హార్ట్ దానికి అలా దగ్గరగా పెట్టి మనసులో ఇలా పాజిటివ్గా థింక్ చేయండి. మీ శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీ నిండిపోయి మీ శరీరంలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయినట్టుగా, ధైర్యలక్ష్మి మీకు తోడున్నట్టుగా, మీరు ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లుగా, నవగ్రహాలు సైతం మీకు అనుకూలంగా మారిపోయినట్లుగా, మీ బంధువర్గం, మీ భార్య, మీ బిడ్డలు అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటున్నట్లుగా విజువలైజేషన్ చేయండి. ఒక్క 10 నిమిషంలో ఆ చెట్టు కింద కూర్చొని పాజిటివ్గా మీరు ధ్యానం చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. శ్వాస పైన ధ్యాస పెట్టండి. మనస వాచ కర్మణ మీరు పరమేశ్వరుడికి, అమ్మవారికి శరణాగతులు కండి. ఈ గ్రహాలన్నీ మీకు అనుకూలించకపోతే అప్పుడు మీరు అడగండి. నవగ్రహాలు సైతం ఎవరికి మోకరిల్తాయి అంటే ఆ పరమేశ్వరుడికి, ఆ జగన్మాతకే కదా. మరి అటువంటి జగన్మాత పరమేశ్వరుడికి అనుగ్రహం మీరు పొందాలి అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మాట్లాడే ప్రతి మాట పాజిటివ్గా ఉండాలి. ఈ సంవత్సరం ఎదుటి వారికి బాధ పెట్టకుండా, కష్టపెట్టకుండా మాట్లాడాలి. పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. మీ ఓపిక కొలది చారిటీ చేస్తూ ఉండండి. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్తో ఈ సంవత్సరం ఉండండి. మీకు ఉన్న గ్రహస్థితులన్నీ అనుకూలించి మీరు పాజిటివ్గా ఉండి తీరుతారు. ఏ పని మొదలు పెట్టినా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకని రాశి ఫలాల్లో ఇలా ఉంటే నా జీవితం మరోలాగా ఉంది అనంటే మీరు నడిచే విధానం మీ జీవితాన్ని మార్చేసింది. మీరు చేసే ఈ యొక్క చిన్న చిన్న పరిష్కారాల్ని ఆచరించడం వల్ల నవగ్రహాలు సైతం మీకు సరెండర్ అవుతాయి. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుణ్ణి మీరు మెప్పిస్తారో, ఎలా మెప్పించాలి? పూజలు చేసి, యోగాలు చేసి, యాగాలు చేసి కాదు, సత్ప్రవర్తనతో మీరుండి, చారిటీ చేసి, ప్రతినిత్యం పాజిటివ్గా ఉంటూ, పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటూ మీరు భగవంతుణ్ణి మెప్పించాలి. అప్పుడు గ్రహాలు సైతం మీకు సరెండర్ అయి తీరుతాయి. అనుకూల ఫలితాలు ఇచ్చి తీరుతాయి. ఈ సంవత్సరం మీరు కోరుకున్న దానికన్నా రెట్టింపు ఫలితాలు వచ్చి తీరుతాయి. ఈ వృశ్చిక రాశి వారు ఆనందంగా ఉండి తీరుతారు. ఇలా గనక ఆచరిస్తే తప్పకుండా చేస్తారు. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఉద్దేశంతో మీకు ఈ చిన్న చిన్న రెమెడీస్ మీకు వివరిస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఆచరించండి. అందరికీ శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఓం నమః శివాయ.